సాధన గురువు సమక్షంలో మనస్సును కేంద్రీకరించి, ఆ మనసును ఏకాగ్రత తీసుకుంటూ చేసే సాధన వలన రూపదర్శనాలు శక్తిని పొందడం నుంచి ఒక్కసారిగా పనిచేస్తూ ఉధృతంగా ఆ రోజు నుంచి సాధన మొదలైద్ది. ఉదాహరణ ఉండాలి, అందరికీ ఒక అవగాహన రావాలి, అందరికీ నమ్మకాలు కలగాలి కాబట్టి ఎప్పటినుంచో సాధన చేపిస్తున్నాను. ఏకాగ్రతగా, పట్టుదలగా అనేక రకాల విషయాలు పదే పదే చెప్తూ అయినా సరే మొదటిసారి నేను చెప్పినటువంటి ఒక్కసారిగా వచ్చే శక్తి మార్పు అనేది ఈ గురువు ఆధ్వర్యంలో శక్తిపాతం లాంటి వాటిలో ఎలా జరిగిద్ది అనేది అనేక అనేక విధాలుగా నేను చెప్పాను థియరిటికల్‌గా. అది ప్రాక్టికల్‌గా జరిగిపోయింది. ఆ జరిగిపోయిన దాన్ని ఎగ్జాంపుల్‌గా కూడా మీరు ఇప్పుడు వింటే అర్థమవుతుంది. అది పోయిన ఆదివారం చాలా మందికి జరిగింది. అలా శక్తిపాతం అనేది. అది జరిగిన వాళ్ళలో ఎంతోమంది